నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము N9 రోడ్డు ఎండింగ్ వైపు అయితే ఉన్నాము. ఈ N9 రోడ్డు వచ్చేసి నెడమరు దగ్గర నుండి ఉద్దండ రాయనిపాలెం వరకు 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ N9 రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే రెండు వైపులా ఇక్కడ ఎండింగ్ వైపు రోడ్డు నిర్మాణ పనులు అయితే కంప్లీట్ చేశారు. అలాగే ఇప్పుడు మూడో వైపు కూడా రోడ్డు కంప్లీట్ అయిపోయింది. ఇది 2+2+2గా అయితే నిర్మిస్తున్నారు. ఒక విధంగా ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ట్రంక్ రోడ్లు కంప్లీట్ అయితే ఎలా ఉంటాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రోడ్లు కంప్లీట్ అవడంతో ఏంటంటే గ్రీన్ అంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా కోసం ఇక్కడ ఎర్రమట్టి వేసుకోవడం కానీ అవన్నీ చేసుకున్నారు. ఇటు మొత్తం మీరు చూడొచ్చు, రెండు వైపులా ఎర్రమట్టితో ల్యాండ్స్కేపింగ్ ఏరియాని రెడీ చేసుకుంటున్నారు. అలాగే రోడ్డుకి ఇరువైపులా ఏంటంటే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అవి కూడా వస్తాయన్నమాట. ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ N9 రోడ్డుకి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, అలాగే ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంది, లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఏమేమి చేంజెస్ జరిగినాయి అని చూపిస్తాను. అలాగే ప్రజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఒకవైపు వాటర్ సప్లైకి సంబంధించిన పైప్ లైన్స్ వేసే పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఏంటంటే ఈ రోడ్డు వైపే 2 మేజర్ బ్రిడ్జిలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది పాలవాగు పైన అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ మేజర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి ఇంకో మేజర్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కొండవీటి వాగు దగ్గర మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ N9 రోడ్డుకి ఎండింగ్ వైపు ఉన్న E15 N9 రోడ్ జంక్షన్ దగ్గర నుండి E8 N9 రోడ్ జంక్షన్ వరకు ఈ రోడ్డు లాస్ట్ టైం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో N9 రోడ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ N9 రోడ్డు వచ్చేసి నెడమరు విలేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇటే మనకి E15 రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు నెడమరు విలేజ్ చూడొచ్చు. ఇక్కడే స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా. ఈ నెడమరు విలేజ్ దాటిన తర్వాత కురగల్లు విలేజ్ అయితే ఉంటుంది రైట్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్ నీరుకొండ విలేజ్ ఉంటుంది. అక్కడే మనకి కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది. ఆ కొండవీటి వాగు క్రాస్ అయ్యే జంక్షన్ వచ్చేసి N9 E11 రోడ్ జంక్షను. ఆ జంక్షన్ దాటంగానే ఇదంతా నాలెడ్జ్ సిటీ ఏరియా. ఇక్కడ మనకి విట్ యూనివర్సిటీ కానీ అవన్నీ ఉంటాయి. అలాగే ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్న సెక్రటేరియట్ కూడా చూడొచ్చు. సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ నుండే ఈ N9 రోడ్ వెళ్తుంది. అలాగే ఇక్కడ మొత్తం ఇదంతా ఫైనాన్స్ సిటీ ఏరియా. ఇక్కడ ఎండింగ్లో N9 రోడ్ కనెక్ట్ అవుతుంది. జనవరి 26న ఈ N9 రోడ్డుకి సంబంధించిన వీడియో షూట్ చేసినప్పుడు చూడండి, ఇటు ఎండింగ్ వైపు రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో. 2 రోడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మూడో రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ వేయడం కోసం అప్పుడే రోడ్డు అంతా రెడీ చేస్తున్నారు. 1 కిలోమీటర్ వరకు ఎండింగ్ వైపు అయితే రోడ్లు కంప్లీట్ చేస్తున్నారు. ఈ N9 రోడ్డు మొత్తం ఉద్దండ రాయనిపాలెం దగ్గర నుండి నెడమరు వరకు 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం 14 జంక్షన్లను అయితే ఇది క్రాస్ అవుతుంది. ఈ N9 రోడ్డు పైనే 2 మేజర్ బ్రిడ్జిలు అయితే వస్తున్నాయి. అలాగే మార్చ్ 2026న దీనికి సంబంధించిన వీడియో షూట్ చేస్తున్నప్పుడు చూడండి, ఈ 3 రోడ్లు కంప్లీట్ అయిపోయి ప్రెజెంట్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా కోసం ఎర్రమట్టి మొత్తం వేసి ఒకవైపు అంతా వేస్తున్నారు డివైడర్ల వైపు. ఈ ఎర్రమట్టి మొత్తం వేసిన తర్వాత వాటిపైన ల్యాండ్స్కేపింగ్ ఏరియాని అయితే డెవలప్ చేస్తారు. అలాగే ఈ రోడ్డుకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు చూడండి ఖాళీగా ఎలా కనిపిస్తుందో. అక్కడ ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైను, ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేశారు. అక్కడే మనకి సైక్లింగ్ ట్రాక్లు అయితే వస్తాయి. రోడ్డుకి ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్లు అయితే వస్తాయి. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ సప్లై నెట్వర్క్ ఏర్పాటుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అంటే పెద్ద పెద్ద పైప్ లైన్స్ అయితే అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పక్కనే మీరు చూడొచ్చు. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి N9 E14 రోడ్ జంక్షన్ అనమాట. ఈ E14 రోడ్డు వచ్చేసి మంగళగిరి నుండి నీరుకొండ వరకు 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ E14 రోడ్డుకి మనకి మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ జంక్షన్ వైపు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ
గ్రావెల్ వేసుకున్న తర్వాత ప్రెజెంట్ జీఎస్బీ ఏసే పనులైతే జరుగుతున్నాయి. మొత్తం చదును చేసి ఒక లెవెల్ వరకైతే తీసుకొచ్చారు. అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్ట్రామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ అయన్నీ కంప్లీట్ అయిపోయినియి. ఇంకా వాటర్ పైప్‌లైన్స్ అయితే వేస్తున్నారు. పెద్ద పెద్ద పైప్‌లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడొచ్చేసి E13 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ E13 రోడ్డొచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. ఈ రోడ్డు ఏంటంటే మనకి నేషనల్ హైవే 16కి కనెక్ట్ అవుతుంది. నేషనల్ హైవే 16కి కనెక్టివిటీ కోసం ఎర్రబాలెం దగ్గర నుండి మనకి నేషనల్ హైవే 16 వరకు 3.55 కిలోమీటర్స్ వరకు రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే మీరిక్కడ లెఫ్ట్ సైడ్ వైపు చూడొచ్చు. పెద్ద పెద్ద పైప్‌లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ చేస్తున్నారు. ఇయన్నీ వాటర్ పైప్‌లైన్స్ అనమాట. ఈ వాటర్ పైప్‌లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ చేసిన తర్వాత దాని పక్కనే సివేజ్ ఒస్తుంది. దాని పక్కనే రీయూజ్ వాటర్ లైన్స్ అయన్నీ వేస్తారు. అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క రోడ్డుకేంటంటే స్టార్మ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ ఇయన్నీ అండర్‌గ్రౌండ్ ఎళ్ళిపోతాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి E12 రోడ్డు. ఈ E12 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు వైపే మనకి అమృత యూనివర్సిటీ, అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలయితే ఉంటాయి. నేను ఎండింగ్ నుండి E15 రోడ్డు వైపు నుండి చూపిస్తున్నా గదా! ప్రతి ఒక్క రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లేంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్‌కైతే కనెక్ట్ అవుతాయి. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు ద్వారా ఈ N9 రోడ్డుకైతే కనెక్ట్ అవ్వచ్చు. ఈ N9 రోడ్డు కూడా ఎండింగ్ వైపు N10 రోడ్‌తో కనెక్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. N10 రోడ్డు యూ టర్న్ తీసుకుంటుంది. ఆ యూ టర్న్ దగ్గరే మనకి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ N9 రోడ్డు వైపు నుండే మనకి ఫైనాన్స్ సిటీ కానివ్వండి, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ 3 సిటీస్ అయితే ఉంటాయి. ఇదొక మేజర్ బ్రిడ్జు. కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోటిది. ప్రెజెంట్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ దాటంగానే E11 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇదొచ్చేసి N9, E11 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E11 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 6.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ E11 నుండి E10 రోడ్ మధ్యలో కూడా మీరు చూడొచ్చు. రైట్ సైడ్ స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆల్రెడీ పవర్ లైన్స్ కానివ్వండి, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అయిపోయినియి. ఇక్కడ E10 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది N9, E10 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E10 రోడ్ వచ్చేసి పెనుమాక్క నుండి ఐనవోలు వరకు 7.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు మెగా కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ప్రతి ఒక్క కిలోమీటర్‌కి ఒక్కొక్క రోడ్డు కనెక్ట్ అవుతూ ఉంటుంది. కనెక్ట్ అయిన చోటేంటంటే జంక్షన్స్ అయితే ఏర్పడతాయి. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. రైట్ సైడ్ వైపు స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ మొత్తం కంప్లీట్ అవ్వడంతో దాని వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకున్నారు. అలాగే ఇక్కడ E9 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది N9, E9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఇటువైపంతా చూడండి E9, E8 రోడ్ మధ్యలో లాస్ట్ టైమ్ మనం వీడియో షూట్ చేసినప్పటికి ఇప్పటికి చాలా వరకు ఇటువైపు రోడ్డంతా కంప్లీట్ చేశారు. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక్కొక్క కిలోమీటర్ల వరకు రోడ్డు కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇక్కడే మనకి E8 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది E8, N9 రోడ్ జంక్షను. ఈ E8 రోడ్డు వైపే మనకి విట్ యూనివర్సిటీ, అలాగే NID యూనివర్సిటీ, శాఖమూరు సెంట్రల్ పార్కు అయన్నీ ఉంటాయి. ఈ E8 రోడ్డొచ్చేసి మనకి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఈ N9 రోడ్డొచ్చేసి E1, N9 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత N10 రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. ఇక్కడ ఒక చోట ఈ మ్యాన్ హోల్స్ అయన్నీ అన్‌లోడ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్లన్నీ ఏంటంటే, ముందుగా అన్నీ అండర్‌గ్రౌండ్ చేసిన తర్వాతే రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోడ్డు కూడా ఏంటంటే, ప్రతి ఒక్క రోడ్డు ఒక లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత, వాటిపైన కొన్ని లేయర్స్ వరకు గ్రావెల్ వేసుకుంటారు. మళ్ళీ కొన్ని లేయర్స్ వరకు జీఎస్బీ వేస్తారు. మళ్ళీ కొన్ని లేయర్స్ వరకు గ్రావెల్ కానివ్వండి, అలాగే అయన్నీ ఏసుకున్న తర్వాత ఒక గ్రౌండ్ లెవెల్ నుండి 6-7 అడుగుల హైట్ వరకు రోడ్లయితే తీసుకొస్తారు. దానిపైనే మనకి రోడ్డు నిర్మాణం అయితే చేస్తారు.
ఇయన్నీ ఏంటంటే స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన మ్యాన్ హోల్స్ అయన్నీ. ఇయన్నీ ప్రీకాస్ట్ చేసి తెప్పించుకున్న మ్యాన్ హోల్స్ అనమాట. ఇక్కడ కొన్ని మ్యాన్ హోల్స్ ఏంటంటే ప్రీకాస్ట్ చేసి తెప్పిస్తున్నారు. కొన్నొచ్చేసి డైరెక్ట్‌గా అక్కడే నిర్మిస్తున్నారు. ఇక్కడొచ్చేసి కొండవీటి వాగు పైన బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2 మేజర్ బ్రిడ్జిలని చెప్పారు గదా! పాలవాగు పైన బ్రిడ్జొచ్చేసి మాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొండవీటి వాగు పైన బ్రిడ్జ్ వర్క్సే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు కూడా నిర్మిస్తున్నారు. ఆ డక్టులు కూడా ఏంటంటే మొత్తం ప్రీకాస్టే అన్నమాట. ప్రీకాస్ట్‌యి డైరెక్ట్‌గా ఇక్కడ పెడుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ అయితే వెళ్తున్నారు అలాగే. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 12 ఉంటుంది. అలాగే జోన్ 12ఏ కూడా ఉంటుంది దగ్గరలోనే. ఈ జోన్ 12 అతిపెద్ద జోన్ అన్నమాట. మొత్తం 20 బ్లాకులతో ఉంటుంది. ఇదంతా స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు. ఇయన్నీ ప్రీకాస్ట్ చేసుకొని డైరెక్ట్‌గా ఇక్కడైతే పెట్టుకుంటున్నారు. ఈ కొండవీటి వాగు పైన బ్రిడ్జ్ వచ్చేసి మనకి E11, N9 రోడ్ జంక్షన్ దగ్గరలో వస్తుంది. అలాగే పాలవాగు పైన బ్రిడ్జ్ వచ్చేసి N9, E4 రోడ్ జంక్షన్ దగ్గరైతే వస్తుంది. చాలా వరకు బ్రిడ్జి పైన చాలా వరకు పనులైతే కంప్లీట్ చేశారు. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి N9, E4 రోడ్ జంక్షన్ దగ్గర నుండి N9, E3 రోడ్ జంక్షన్ మధ్యలో ఉన్న ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మొత్తం మీరు చూడండి పూలన్నీ ఒక లెవెల్ వరకు ఎలా ఉన్నాయో మొత్తం నీట్‌గా అయితే వచ్చినాయి ఈ పూలన్నీ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.